ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు వరకు నాయన చక్కటి విషయాలనైనా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీతో ఉన్న ప్రభా బంధాన్నైనా పోగొట్టుకోకుండా నాయన ఉన్నతంగానైనా మీలో కొనసాగడానికినైనా మీరు నేర్పించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు కూడా నాయన మీ యొక్క మాటలు అందించబోతుండగానైనా మీకు ఆత్మ సహాయం నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వింటున్న మీ బిడ్డలు ఏందోనైనా మీ యొక్క సహాయం అనుగ్రహించండి నాయన. వాక్యం ప్రారంభించినైనా చివరి వరకు మీరే ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి వందనాలు. కూడేసి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట వందనములు. మనిషి తన జీవిత కాలంలో ఇందాక కీర్తక చెప్పినప్పుడు విన్నారు కదా, కష్టం వస్తేనే ఎవరిని చూస్తాడంట? మనిషి దేవుణ్ణి చూస్తాడంట. కష్టం అంటే ఏ విధంగా రావచ్చు? డబ్బు పరంగా రావచ్చు, లేదంటే కుటుంబంలో బంధాలు తెగిపోవడం కావచ్చు, లేదంటే అనారోగ్యం. ఇలాగా పలు విధాలు ఉన్నాయి మనిషి దేవునికి దగ్గర అవడానికి. అంటే ఒక పేదవాడు కూడా దేవుడికి దగ్గర అవుతాడా లేదా చెప్పండి? ఎందుకు? తన దగ్గర ఆస్తి ఉండదు, డబ్బు ఉండదు, ఆటోమేటిక్గా ఆస్తి లేదంటే బంధువులు కూడా దగ్గరికి రారు. అంటే తన జీవితం అంతా ఎవరి చుట్టూరు తిరుగుద్ది? అప్పుడు దేవుడి చుట్టూరునే తిరుగుద్ది. కానీ ఒక అధికారి కానీ ఒక గొప్ప స్థాయిలో ఉన్నవాడు కానీ దేవుని తెలుసుకోగలడా? తెలుసుకోలేరా? అంటే తనకు ఆనందం ఉంది, సంతోషం ఉంది, డబ్బు ఉంది, తిండి ఉంది, తిరగడానికి అన్నీ ఉన్నాయి, పెద్ద బంగళా ఉంది. ఇటువంటి వాడికి దేవుడు అవసరం అంటారా? చెప్పండి, మీరే అలా చూస్తున్నారా? అవసరమని చాలామంది చెప్తున్నారు, కొంతమంది అయితే ఆడికి అవసరం ఏముందని అలా చూస్తున్నారు. కానీ బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఏ మనిషి అయినా, ధనవంతుడైనా దరిద్రుడైనా, ఆడే గొప్ప స్థాయిలో ఉన్న వాడు మరణం అంచుల్లోకి వెళ్ళేటప్పుడు దేవుని తెలుసుకో వాడి జీవితం వ్యర్థమని బైబిల్ మనకు చెప్తుంది. ఇప్పుడు మనం ఒక అధికారి గురించి ఆలోచిద్దాం. అతను చాలా ధనవంతుడు. అతనికి దేవుడి పట్ల ఎంత ఆసక్తి ఉందంట. ఆ ఆసక్తే తనని రక్షణ వరకు నడిపించింది. అసలు ఆయన ఎలా దేవునిలోనికి వచ్చాడు? ఆయన మనకి ఎలా ఒక మోటివేషన్గా ఉన్నాడని మనం ఆలోచించగలిగితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాజైన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండను. నపుంసకుడు అంటే అర్థం మీకు తెలుసు, దాన్ని నేను వివరించను. కానీ అక్కడ ఆయన ఏ అధికారంలో ఉన్నాడో? ఒక మంత్రి అంట. నెక్స్ట్ రాణి యొక్క ధనం ఉంటుంది కదా, దాన్ని అన్నిటినీ ఈయన ఏం చేస్తాడంటే చూస్తూ ఉంటాడంట. అంటే ఉంది కదా, ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు. అంటే ఆమె యొక్క ధనం విషయంలో, అంటే ఆమె పెట్టుకునే ఇయర్ రింగ్స్ కానీ, లేదంటే ఆమె వేసుకునే నగలు కానీ, ఇవన్నిటి విషయం అధికారం. అంటే వాటిని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే ఈ అధికారిది. ఇప్పుడు మీరు ఆలోచించండి, రాజుగారికి ఎక్కువ బంగారం ఉంటుందా, రాణిగారికి ఎక్కువ బంగారం ఉంటుందా? రాణిగారికి ఎక్కువ ఉంటుంది. రాజుగారు మాట్లాడితే ఉంగరాలు పెడతాడు, ప్రతి వేలికి చైన్ వేస్తాడు, కిరీటం పెడతాడు, వడ్డాను పెడతాడేంటి? పెట్టడం. కానీ అవన్నీ పెట్టేది ఎవరో? ఒక రాణి. అంటే ఈ రాణి దగ్గర ఈ వ్యక్తి ఉన్నాడంట. ఎవరు? ఈ నపుంసకుడు. ఈయన మంత్రి పైగా. అంటే ఈయన గొప్ప అధికారులు ఉన్నట్ట లేదా? ఇప్పుడు మన భూమి మీద ఏ వ్యాపారం చూసుకున్నా అటు ఎప్పుడు పెరిగిపోద్దో తెలియదు, ఎప్పుడు తగ్గిపోద్దో తెలియదు. అటువంటి వ్యాపారం ఏంటి? బంగారం షాపు. అది పెట్టుకున్నవాడు ఎలా ఉంటాడంటే వాడి చేతికి 4 ఉంగరాలు ఉంటాయి, చూపిస్తూ ఉంటాడు, ఈ మొన్నే చేయించానని. అంటే దాన్ని చూస్తూ వాడు ఏమనుకుంటాడు? ఈ కొట్టు పోయినా ఈ 4 ఉన్నాయి, 40 సంవత్సరాలు బతికొచ్చు అనుకుంటాడు. అంటే ఆ స్థితిలో ఉన్నవాడికి దేవుడు అనేవాడు అవసరం లేదు. ఎందుకంటే వాడు కష్టం వస్తే ఒక ఉంగరం అమ్మేస్తాడో, తాకట్టు పెట్టేస్తాడో, ఆటోమేటిక్గా కుటుంబం అంతా మంచి ఆనందకరమైన వాతావరణం నడుస్తుంది. ఈయన అటువంటి స్థితే. ఈయనకు 1 కాదు 2 కాదు, రాణిగారి బంగారం అంతటిని ఈయన చూసుకుంటాడంట. అంటే ఇప్పుడు చూడండి, 24 క్యారెట్స్ గోల్డా కాదో చెక్ చేస్తారు కొంతమంది, ఈ బంగారం ఒరిజినల్లా కాదా. అంటే ఈ రాణికి చాలా గిఫ్ట్లు వస్తూ ఉంటాయి. రాజుగారికి ఎన్ని గిఫ్ట్లు వచ్చినా రాణిగారికి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే రాణి అనగానే
అందరూ ఒక విధమైన గుర్తింపుతో చూస్తారు. ఏం ఛాన్స్ కొట్టేసిందిరా బాబు ఈ పిల్ల, రాజుగారి భార్య అయిపోయింది, దెబ్బకి ఏమి స్థితి మారిపోయింది అంటూ ఉంటారు. ఇప్పుడు చాలామంది చూడండి మీరు, వివాహం అయినప్పుడు ఎక్కువ ఎవరు ఆడపిల్ల గురించి ఆలోచిస్తారు, పెళ్ళి అయితే ఏమైపోద్ది అని. కానీ ఎప్పుడైతే ఆమె ఒక సరైన భర్త చేతిలో పడిందనుకో, జీవితం ఏమైపోద్ది, తారుమారైపోద్ది. అంటే ఇక్కడ రాణిగారికి చాలా బంగారం ఉంది. వీళ్ళు ఆచరించే ఆచారాలు వేరు, వీళ్ళు కొలిచే దేవుడు వేరు. కానీ అందులోనే పనిచేస్తున్నాడు, అందులోనే అధికారిగా ఉన్నాడు. ఎవరో ఈ మంత్రి గారు. ఇప్పుడు ఈ మంత్రి గారు అంట యెరూషలేముకు ఆరాధించడానికి వెళ్తున్నాడంట. ఎక్కడికే అంటే మందిరానికి వెళ్ళాలి, అక్కడ ఆరాధన చేసుకోవాలన్న ఆలోచన ఈయనకి వచ్చింది. బయలుదేరుతున్నప్పుడు చూడండి, అక్కడ ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద, అంటే ఐథియోపియా అది నార్త్ ఆఫ్రికాలో ఉంటుంది, ఇది యెరూషలేము. దీని మధ్య ఇంచుమించు 4000 కిలోమీటర్లు అంట. ఆయన దేని మీద వెళ్ళాడని ఉంది అక్కడ, రథం. అంటే రథం మీద ఆయన 4000 కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే ఇంచుమించు 1 నెల సమయం పడుతుంది. అదే ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో ఒక కారు మీద వెళ్ళామంటే 85 గంటలు పడుతుంది. అంటే ఇంచుమించు 3.5 రోజులు, దగ్గరగా 4 రోజులు ప్రయాణం పడుతుంది. ఇప్పుడు ఈయన ఈ రాణిగారి బంగారం అంతటి మీద ఒకటిని పెట్టాలి. రాణిగారి చెవులకు పోయినా ఈయన పేక ఎగిరిపోద్ది. చూడండి, అంటే ఇంత పరిస్థితిలో కూడా ఆయన ఎవరిని ఆరాధించడానికి వెళ్తున్నాడో, ఒక నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడో, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయాణం చేస్తున్నాడు రథం మీద. అంటే ఆటోమేటిక్గా ఈయన వెళ్తున్నాడంటే చుట్టూరు జనం ఉండే ఉంటారు, ఎందుకంటే ఈయన ఒక మంత్రి, అంటే ఎటు ఏది రాకుండా చూసుకోవడానికి. అంటే అక్కడ బంగారం దగ్గర కూడా ఎవరినో పెట్టే ఉంటాడు. ఇప్పుడు ఈయన దేవుడి గురించి ఆలోచిస్తూ వెళ్తున్నాడు రథం మీదకి. చూడండి 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఆయన వెళ్ళిపోయి దేవుని ఆరాధన చేసుకుని తిరిగి వస్తున్నాడంట. ఎక్కడికి? మరలా తన దేశానికి వెళ్ళడానికి. ఈయన ఏం పని చేస్తున్నాడు? అతడు తిరిగి వెళ్ళుచు తను రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. ఇక్కడ మనకు చాలా సిగ్గు రావాలండి. మనం మందిరానికి వస్తేనే బైబిల్ ఓపెన్ చేస్తాం, మందిరం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఓపెన్ చేయం. కానీ ఈయన ఏం చేస్తున్నాడో, అక్కడ ఆరాధన అయిపోయింది, తిరిగి ప్రయాణంలో వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడో, బైబిల్ అంటే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. ఏ గ్రంథాన్ని చదువుతున్నాడు ఆయన? యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించండి, ఒక సంఘానికి కానీ లేదా దేవుని సభలకు కానీ వెళ్ళినప్పుడు వాక్యం వింటాం, విన్న తర్వాత మరలా వస్తాం, వచ్చే దారిలో అక్కడ కూర ఎలా ఉంది, సాంబార్ ఎలా ఉందని మాట్లాడుకుంటాం తప్ప దేవుడు ఇంత గొప్ప విషయాలు చెప్పాడని మనలో మనం డిస్కస్ చేసుకుంటామా? చెప్పండి. కానీ ఈయన ప్రయాణం తిరిగి వస్తున్నాడు, వస్తూ అసలు యెషయా గ్రంథం ఏంటి అని చదువుతున్నాడంట. ఈయన ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు ఈయనకి ఏం అర్థం కావట్లేదంట. రథం మీద వెళ్ళిపోతున్నాడు, చదువుతున్నాడు, కానీ ఏం అర్థం కావట్లేదు. 29వ వచనం చూడండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుపోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావని అడుగగా. ఇప్పుడు ఒక వ్యక్తి రథం మీద వెళ్తున్నాడు, ఇంకో వ్యక్తి ఎవరో ఫిలిప్ గారు, ఈయన దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడ్డ ప్రవక్త, సేవకుడు అనమాట. ఈయనకి దేవుడు పిలుపు వచ్చింది, ఏమని? ఇదిగో నువ్వు ఈ ప్రయాణం గుండా వెళ్ళు, ఒక వ్యక్తి రథం మీద ఉన్నాడు, అతనితో నువ్వు మాట్లాడాలన్నప్పుడు ఈయన టైం వేస్ట్ చేయకుండా వెళ్ళాడు. రథం కనిపించింది, రథానికి పోటీగా ఈయన ఏం చేస్తున్నాడో పరిగెడుతున్నాడు అంట. అంటే ఆయన ఎంత స్పీడ్గా పరిగెట్టుంటాడో ఆలోచించండి. అంటే ఒక బండి వెళ్తుంది, పక్కన పరిగెట్టుకుని వెళ్తున్నాం, రెండు డిఫరెన్స్ చూడొచ్చు. ఇది వేగంగా వెళ్తుంది, పరిగెట్టుకోడు స్లోగా పరిగెడతాడు. కానీ దీన్ని మించి పరిగెడుతున్నాడంటే వాడిలో చాలా బలం ఉందని అర్థం, వాడు ఎంతో ప్రాక్టీస్ చేశాడని అర్థం. కానీ ఇక్కడ ఓ ప్రవక్త, ఈయన పరిగెడుతున్నాడంట, ఆయన చదువుతున్నప్పుడు వింటున్నాడంట. ఎవరో పరిగెడుతున్నాడో, రథం వెళ్తుంది, వింటున్నప్పుడు నువ్వు యెషయా గ్రంథం చదువుతున్నావా? అదే చూడండి
30. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, అది యెషయా గ్రంథం అని ఫిలిప్ గారికి ఎలా తెలిసింది చెప్పండి? అంటే ఈ ఫిలిప్ గారు కూడా దేవుడు మాటలంటే చాలా ఆసక్తి. ఈయన మొదట్లో చేసే పని ఏంటంటే, శిష్యులు చాలామంది ఉన్నారు, ఉన్నప్పుడు అక్కడున్న ప్రాంతంలో విధవరాలని చిన్న చూపు చూశారంట. చూసినప్పుడు అపోస్తలులు ఉన్నారు కదా 12 మంది, వాళ్ళు వచ్చి, ఇదిగో మేము సువార్త ప్రకటన చేస్తున్నాము, తిరుగుతున్నాము, మేము వచ్చి ఈ బల్ల దగ్గర అంటే ఈ భోజనం దగ్గర ఉండే పని మేము చేయకూడదు, ఇక్కడే ఎవరినొకరు మనం ఎంచుకుందామని ఒక 7 వరకు ఎంచుకుంటారంట. అందులో సెకండ్ పర్సన్ ఎవరంటే ఈ ఫిలిప్ గారు. ఈయన ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు కూడా ఉందండి ఈయనకి. జ్ఞానం అంటే అటు లోకంలో ఎలా ఎదురెళ్లాలో తెలుసు, ఇటు బైబిల్ పరంగా దేవుడి జ్ఞానం ఏంటో కూడా ఈయన తెలుసు. ఇప్పుడు ఆయన చదువుతున్న మాటలో యెషయా గ్రంథం అని గెస్ చేశాడు. ఆయన గెస్ చేసి ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావు అని అడిగాను. అర్థం అవ్వడం వేరు, గ్రహించుకోవడం వేరు. అర్థం అవ్వడం అంటే అక్కడ ఉన్నది యాస్టీజ్ మనం చెప్పేస్తాం. గ్రహించడం అంటే సందర్భాలు గుర్తొస్తాయి మనకి. అసలు ఇది ఎక్కడ, ఏ సందర్భం మీద దేవుడు మాట్లాడాడు, అసలు ఏంటి అని గ్రహిస్తున్నావా, నువ్వు చదువుకుని వెళ్ళిపోతున్నావా అని అడిగాడు. అప్పుడు వెంటనే చూడండి 31వ వచనం, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి ఉండమని ఫిలిప్పును వేడుకొనెను. ఇప్పుడు అడిగారు, ఇదిగో నేను చదువుతుంది ఏది నాకు అర్థం కావట్లేదు, నాకు ఎవరైనా త్రోవ చూపకపోతే నేను ఎలా నడుచుకోగలను? వచ్చి రథం ఎక్కి అన్నారు. వెంటనే పరిగెడుతున్న ఆయన్నే రథం ఎక్కి అన్నారు. రథం మీద కూర్చుని ఇప్పుడు చదువుతున్నారు వీళ్ళు. అక్కడ ఏ సందర్భం ఉందని మనం చూడగలిగితే 32వ వచనం, అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. ఇప్పుడు ఆ సందర్భం మనకు తెలుసు కాబట్టి ఆ గొర్రెపిల్ల అనగానే మనం ఎవరైనా సమాధానం చెప్తాం? యేసుక్రీస్తు వారని చెప్తాం. కానీ ఆ అధికారికి ఏంటో అర్థం కావట్లేదంట. వెంటనే ఏమని చెప్పాడు? అప్పుడు నపుంసకుడు, ప్రవక్త. అర్థమైంది ఆయనకి, వచ్చిన ఆయన ఎవరో ప్రవక్త. ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు కానీ వీటిలో ఉన్న అర్థాన్ని కానీ నేను చదువుతున్నది ఇదే అని నాతో చెప్తున్నాడంటే ఈయన ఖచ్చితంగా మామూలు మనిషి అయితే కాదు. ఈయన ఖచ్చితంగా ప్రవక్తని గుర్తుపట్టి అడుగుతున్నాడు, ఇది నీ గురించి చెప్పారా లేదంటే వేరే వాళ్ళ గురించి చెప్పారా? అసలు దీని అర్థం ఏంటి నాకు చెప్పు అంటున్నాడు ఆయన. మనం చూడండి, బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం కాలేదనుకో బైబిల్ అన్నా మూసేస్తాం, లేదంటే వేరే అధ్యాయానికి ఏం చేస్తాం, జంప్ చేస్తాం. కానీ అక్కడ విషయం ఏంటని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఈయన కూడా అక్కడ అర్థం అవ్వలేదు, ఏంటి విషయం, గొర్రెపిల్ల ఏంటి, వదకు తేబడతాం ఏంటి, ఇంకా గొర్రెపిల్ల మౌనంగా ఉంటుంది నిజమే, అలాగే ఆయన నోరు తెరవకుండాను ఆయన శిక్షించేశారు, బలిచ్చేశారు. అసలు ఇవన్నీ మాట్లాడుతున్నారేంటి? ఇంతలా లోబడి మనిషి ఉన్నాడా, ఇంతలా ప్రాణం పెట్టే మనిషి ఉన్నాడా అని ఆలోచించాడు ఆయన. ఇది ఎవరి గురించి చెప్పారంటారో అని అడిగారు. అప్పుడు 35వ వచనం, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన స్వార్థ ప్రకటించాను. ఈ లేఖనం ఉంది ఏంటి, గొర్రెపిల్ల అక్కడ చదివింది ఉంది కదా, దాన్ని అనుసరించి యేసుని గూర్చి స్వార్థ ప్రకటన చేశారంట. ఇప్పుడు మనం ఆలోచించగలిగితే గొర్రె పిల్లని యేసుక్రీస్తు వారితో, అదే గొర్రెని యేసుక్రీస్తు వారితో ఎందుకు పోల్చుంటారో మీకు తెలిసిన కొన్ని కారణాలు చెప్పగలరా? అంటే గొర్రె పిల్లనే యేసుక్రీస్తు వారితోనే ఎందుకు పోల్చారు? సాధు జంతువు, ఇంకా అది మౌనంగా ఉందని చెప్పారు కదా అక్కడ. అంటే అది ఏం చేసినా స్పందించదో, దాన్ని అదే అలా ఉండిపోద్ది. నెక్స్ట్ ఇంకా మనం ఆలోచించగలిగితే గొర్రెని చూసినప్పుడు అది ఏమిస్తుంది ప్రజలకి? తన ఒంటి మీద ఉన్న చర్మాన్ని ఇచ్చేస్తుంది, ఊళ్ళు. దాన్ని తీసుకుని ఏం చేస్తారు, బట్టలు కుట్టుకుంటారు. ఇంకా
దీనికోసమేనా యేసుక్రీస్తు వారు పోల్చబడ్డారో ఆలోచించండి. అది సాధు జంతువనా? అది ఏం మాట్లాడదనా? ఎందుకు యేసుక్రీస్తు వారికి ఈ గొర్రెకి ఎందుకు అలా కంపారిజన్ చేస్తారో ఆలోచించండి. ఒక్కసారి మనం ఆది కాండం నుంచి ఆలోచించగలిగితే, ఆదాముకి అవ్వకి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళు ఎవరో? కయ్యేను, హేబేలు. ఈ కయ్యేను అనేవాడు వృత్తి ఏంటి? వ్యవసాయం. హేబేలు వృత్తి గొర్రెల కాపరి. వీళ్ళిద్దరూ అంటే దేవుణ్ణి అర్పించాలి, ఏదోటి దేవుడికి ఇవ్వాలని ఏం చేశారు? వాడు ధాన్యాన్ని తెచ్చాడు, చిన్నోడు ఏం చేశాడు? దాని మందలో క్రొవ్వింది అంటే మంచిది తీసుకొచ్చి ఏం చేశాడు? దేవుడికి బలి అర్పించాడు. నెక్స్ట్ రెండోది చూడగలిగితే అబ్రహాం గారు, ఇస్సాక్ గారు అక్కడ చంపుతున్నప్పుడు ఆపేశాడు దేవుడు. ఆపేసి ఆ పొట్టేలుని ఇవి అన్నారు. నెక్స్ట్ అంటే మన బైబిల్ ఉన్న సందర్భాలు పాత నిబంధన నుంచి ఆలోచించగలిగితే గొర్రె అనేది వాళ్ళకి దగ్గరగా ఉండే జంతువు. ఇప్పుడు మనకు దగ్గరగా ఉండే జంతువులు చెప్పండి. కుక్కలు, పిల్లులు, కోడులు, ఇవి మన దగ్గరగా ఉంటాయి. అప్పట్లో వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళని ఏ కష్టం వచ్చినా గొర్రెలే కాసేస్తాయంట. సపోజ్ ఇప్పుడు మనకు అప్పులు వస్తే ఏం పెడుతున్నాం? అటుకెళ్ళి బంగారం పెడుతున్నాం. తిండి లోటు వస్తే ఏం చేస్తున్నాం? బంగారం పెడుతున్నాం. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారు? ఆ గొర్రెలను నమ్మేసి వాళ్ళకి కావాల్సింది తెచ్చుకునేవారు. నెక్స్ట్ ఇంకా ఆలోచించండి, ఈ గొర్రెల్ని ఎక్కువ దేనికి వాడేవారంటే పాప పరిహారార్థ బలి కోసం వాడేవారని మన అందరికీ తెలుసు. అంటే వీళ్ళు ఏం తప్పు చేసినా గొర్రె వైపే చూస్తారు. వాళ్ళ మందరు అలా ఉంటాయి. ఎప్పుడు పట్టించుకోలేని నా యజమాని ఎందుకు నన్ను అలా పట్టించుకుంటున్నాడని గొర్రె చూస్తూ ఉంటుంది. దీనికి పని పడింది, ఎందుకు బలిచ్చేయాలి, పోలే అక్కడ పక్కన పెట్టండి. రెండో విషయం ఆలోచించండి, వీళ్ళకి సంతోషం వేసింది, కుటుంబం అంతా చుట్టాలందరూ వచ్చారు, భోజనం పెట్టాలి. అప్పుడు దేన్ని బలించాలి? గొర్రెనే బలిచ్చేయాలి. ఇప్పుడు మనం చూడండి, మన ఇంటికి ఏమన్నా చుట్టాలు వచ్చారనుకో, మేకను తెచ్చే, కోడిని తెచ్చే, పీతను తెచ్చే అంటాం. ఎందుకు? భోజనం పెట్టాలి. ఆ సమయంలో మనకు అయ్యే గుర్తొస్తాయి. వంకాయ, బీరకాయ, దొండకాయ గుర్తొస్తాయా? అవి ఎప్పుడు తినేయే కదా అని అనుకుంటాం. కానీ అప్పుడు ఇజ్రాయేలీలకి దగ్గరగా ఉండేది అది ఒకటే జంతువు. వాళ్ళ కష్టంలో కాసింది, సుఖంలో కాసింది. కష్టంలో ఎలా కాసింది? పాపం చేశారు, విమోచన రావాలి, ఆటోమేటిక్గా దేన్ని బలి ఇవ్వాలి? గొర్రె పిల్లని. సుఖం వచ్చింది, సుఖంలో కూడా వాళ్ళని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళాలి. ఫుడ్ విషయంలో మరలా దేని బలి ఇచ్చేస్తారు? గొర్రె పిల్లని బలి ఇచ్చేస్తారు. ఇంకా ఆలోచించగలిగితే ఇజ్రాయేలీలు, ఐగుప్తీలు ఉన్నారు కదా, వాళ్ళ కింద ఎవరు బానిసలుగా ఉండేవారు? ఇజ్రాయేల్ బానిసలుగా ఉండేవారు. ఉన్నప్పుడు వీళ్ళకి ఒక తెగులు వచ్చింది. స్టార్టింగ్లో ఎన్నో తెగులు వచ్చినాయి, కానీ దేనికి ఫరో లోబడలేదు. ఎప్పుడైతే వాళ్ళ కొడుకు అంటే మొదటి సంతానం చనిపోయిందో ఆటోమేటిక్గా ఏమయ్యాడు? భయపడ్డాడు. మరి ఇదే రోగం ఇజ్రాయేల్లో ఎవరికైనా వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? గొర్రెపిల్ల రక్తాన్ని ఏం చేశారు? వాళ్ళ గుమ్మానికి రాశారంట. అంటే సుఖంలో కాసింది, కష్టంలో కాసింది, రోగంలో కూడా వాళ్ళని కాసింది. అంటే గొర్రెపిల్లనే ఎందుకు వాళ్ళంతా పని కట్టుకుని చూసారంటే ఈ సందర్భాలన్నీ మనకు అర్థమైంది కదా. ఇంకా ఆలోచించగలిగితే దావీదు గారు ఉన్నారు. ఆయన ఏం చేసేవారు? గొర్రెలను కాసేవారు. జేమ్స్ గారు కూడా సెమినార్లో చెప్పారు, గొర్రెలను ఆయన గొర్రెలే కాదు తన బిడ్డల్లా చూసుకున్నాడని. ఎందుకు వాళ్ళతో గొర్రెకి అంత బంధం ఏంటంటే ప్రతి విషయంలో కాసి వస్తుంది గొర్రె. ఇప్పుడు ఈ గొర్రెని కాయాలి ఎవరో? దావీదు గారు. సింహం వచ్చింది, అసలు క్షణం కూడా ఆలోచించలేదు, చంపేశాడు. ఎలుగుబంటి వచ్చింది అంటే ఆ గొర్రెని మనం జాగ్రత్తగా చూసుకుంటే అది మనల్ని చూస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో కుక్కను పెంచుకుంటాం. ఎందుకు పెంచుకుంటాం? ఏ దొంగ కూడా రాకుండా, ఏ పాము రాకుండా కాస్తుందని. అంటే దాన్ని మేపుతావు నువ్వు, మామూలుగా కాదు, స్నానం చేయిస్తావు. ఇంక కుదిరితే బట్టలు కూడా వేసేస్తున్నారు చాలామంది. ఇంకా రకరకాల ఫుడ్ పెడతారు. ఎందుకు? అది వీళ్ళని కాస్తుందని. అప్పట్లో గొర్రెల్ని వాళ్ళ అంతలా చూసుకునేవారు. గొర్రెతో వాళ్ళ బంధం అలాంటిది. అంటే గొర్రెల్ని యేసుక్రీస్తు వారితో ఎందుకు పోల్చారని మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు. అంటే గొర్రె యొక్క గుణాలు చూసారా? పాప పరిహారార్థం దానివల్లే రావాలి. వాళ్ళ సుఖం వచ్చింది, కుటుంబం అంతా సంతోషపరాలి దానివల్లే. వాళ్ళ ఇంట్లో రోగం వచ్చింది కదా, తెగులు, మొదటి సంతానం చనిపోతున్నప్పుడు. అప్పుడు ఏది కాసింది? ఈ గొర్రె రక్తమే కాసింది. అలా మన పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చేసరికి గొర్రె పిల్లే ప్రతి ఒక్కరి జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చింది. ఇంక కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వస్తారో యోహాను గారు ఒక మాట అంటారు,
లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అప్పటి వరకు వీళ్ళ పాపాలను మోసుకొచ్చింది ఎవరో? గొర్రె మాత్రమే. కానీ ఇప్పుడు మన పాపాలు తీసుకెళ్ళేది ఏంటి? దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల వేరు, దేవుని గొర్రెపిల్ల వేరు. ఈ గొర్రెపిల్ల ప్రతి కష్టంలో కాసింది, రోగంలో కాసింది, సంతోషంలో కాసింది. అంటే నీ పాపం నుంచి కూడా క్షమాపణ వచ్చింది. ఇలా గొర్రెలన్నీ వెళ్ళిపోతున్నాయి. కానీ మనిషిలో మార్పు అనేది రావడం లేదు. దేవుడు నిర్ణయం చేసుకున్నాడు, అసలు ఈ గొర్రెలన్నీ పోతున్నాయి కానీ మనిషిలో నిజమైన మార్పు అనేది రావడం లేదు. ఇతరులను సంతోషపెట్టాలనే ఆలోచన ఉండదు, ఇతరుల కష్టంలో ఆదుకోవాలనే ఆలోచన ఉండదు. ఎప్పుడు వాడి గురించి అంటే తప్పులేదు, నీ గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో నీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా అంత ఆలోచించాలి. అందుకే అంటారు కదా, నీ పొరుగు వాడిని ప్రేమించు అని. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వాడిని కూడా అంతే ప్రేమించాలి. అంటే యేసుక్రీస్తు వారి దగ్గర దాకా వచ్చింది ఈ యొక్క పోలికలు. ఎంత అర్థం చెప్తారా ఫిలిప్ గారు అనుకున్నాను నేను. ఎవరికే? మంత్రి గారు మన ఆచారాలు మీకు తెలుసు కదా, ఏమన్నా వస్తే ఫస్ట్ దీన్నే నాశనం చేసేస్తారు, దీన్నే బలిచ్చేస్తారు. ఇంత గొప్ప గొర్రె చివరికి వచ్చేసరికి ఇటువంటి గొర్రెనే మన ప్రజలు ఏం చేశారో తెలుసా? చంపేశారు అన్నారు. వెంటనే నపుంసకుడికి ఇంకా కంగారు వస్తుంది. మంత్రి గారికి, గొర్రెని చంపేయడం ఏంట్రా బాబు అంటే, గొర్రెలాగా తన జీవితాన్ని ఎందుకు అలా మార్చేసుకున్నాడు యేసుక్రీస్తుని ఆలోచించాడని. ఎవరో ఈ మంత్రి గారు. అసలు ఏమైందని ఆలోచించాడు. చూడండి 36వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించను. విషయం అంతా అర్థమైపోయింది. ఏం అర్థమై ఉంటుంది? మన సుఖంలో కాసే దేవుడు ఉన్నాడో, కష్టంలో కాసే దేవుడు ఉన్నాడో, రోగంలో కాసే దేవుడు ఉన్నాడో. నెక్స్ట్, ఈయనకి రక్షణ అవసరమా చెప్పండి? చుట్టూరు సైన్యం ఉంది, ఏది దాని దగ్గరికి రాదు, ఎవరు చంపరు. ఈయనకి రక్షణతో అనేముంది? అంటే శరీర సంబంధమైన రక్షణ ఆయన చుట్టూరు ఉంది, కానీ ఆత్మ సంబంధమైన రక్షణ ఆయన జీవితంలో లేదు. ఇది తెలుసుకున్నాడు ఎవరో? అధికారి, ఒక మంత్రి. తెలుసుకుని ఇంక నిర్లక్ష్యం చేయకూడదు. అయ్యి బాబా ఇంక దేవుడికి లొంగిపోవాలి అని వెంటనే ఏం చేశాడు? నీళ్ళు చూశాడంటే ఎక్కడ నీళ్ళు ఉన్నాయని. చూడగానే వెంటనే రథాన్ని ఆపమన్నాడు, దిగి వెళ్తున్నాడు. చూడండి 37వ వచనం. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరినూ నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. ఈయన అడుగుతున్నాడు, ఇదిగో నీళ్ళు ఉన్నాయి, నాకు ఆటంకం ఏంటి నేను రక్షణ తీసుకోవడానికి అని అడిగాడు. క్వాలిఫికేషన్ ఏముంది నాలో, ఏం కావాలని అడిగాడు. ఒక క్వాలిఫికేషన్ చెప్పారు ఎవరు? ఫిలిప్ గారు. నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చు. అంటే ఇప్పటి వరకు రోగాలు తగ్గితేనే చాలామంది వస్తున్నారు, రోగం తగ్గదు అయినా విశ్వాసం నీలో ఉంటుందా? ఇప్పటి వరకు కుటుంబంతో సంతోషంగా ఉన్నావు, ఏదో కష్టదినాలు నీ దగ్గరికి వస్తాయి, అయినా పూర్ణ విశ్వాసం ఆయనలో నిలపగలవా? ఇవన్నిటికి ఓకే అంటేనే రక్షణ ఇస్తానన్నారు. ఎవరో? నీళ్ళు దొరికే అని రక్షణ తీసుకునే ఆలోచన వచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ ఆయన మాత్రం ఇంత విన్నా నేను మరలా నా నగరానికి వెళ్ళిపోతే నేను ఆలోచించే పరిస్థితి నాకు రాదు. నెలంతా కష్టపడి వచ్చాను, మరలా తిరిగి ప్రయాణం అవుతున్నాను. ఎన్ని రోజులు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారో మనకు తెలియదు. వారం మాట్లాడుకున్నారా, 2 రోజులు మాట్లాడుకున్నారా? కానీ తను ఆ యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించుకున్న తర్వాత తిరిగి తన నగరానికి ప్రయాణమే వెళ్తున్నాడు. ఏం పొందుకుని వెళ్ళాడంటే రక్షణ పొందుకుని వెళ్ళాడు. ఆలోచించాడు, అసలు ఏంటి, ఇంక నేను ఇంటికి వెళ్ళానా, మరలా నేను రాలేను, మరలా నేను రావాలంటే 4 రోజులు కష్టపడాలి, మరలా ఇటువంటి వ్యక్తి దొరుకుతాడో లేదో నాకు తెలియదు, ఇటువంటి దేవుని పిలుపు నాకు వస్తుందో లేదో నాకు తెలియదు, ఇటువంటి దేవుడి మాటలు నేను మరలా వింటానో లేదో నాకు తెలియదు, ఖచ్చితంగా రక్షణ తీసుకోవాలన్న ఆలోచన మాత్రం ఆయనలో ఉంది. అడిగాడు, ఆటంకం ఏమి లేదు కదా, అదిగో నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్తిసం ఇచ్చా అన్నారు. అడిగారు ఫిలిప్ గారు, పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నావా అని అన్నాడు. చెప్పాడు ఆయన, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానన్న. అప్పుడు వెంటనే ఫిలిప్ గారు ఏమి ఇచ్చారు? ఆయనకి బాప్తిసం ఇచ్చారు. తర్వాత ఫిలిప్ గారు ఆయనకు అసలు కనిపించలేదంట. ఈయన చూడండి 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను.
వచ్చినప్పుడు ఎన్ని బాధలతో వచ్చాడో తెలియదు, ఎన్ని కష్టాలతో వచ్చాడో తెలియదు, కానీ తిరిగి వెళ్ళినప్పుడు ఏం పొందుకుని వెళ్తున్నాడో సంతోషాన్ని పొందుకుని వెళ్తున్నాడు. అంటే ఆ సంతోషం ఎటువంటిది? బాధల్లో కూడా నవ్వే స్థితి, రోగాలలో కూడా నవ్వే స్థితి. అంటే ఏ కష్టం ఉప్పినై మన మీదకి పడిపోయినా ఆ కష్టంలో దేవుని చూసి ఆయన నాకు అండగా ఉన్నాడనే సంతోషం. ఇంత పొందుకుని వెళ్ళాడు ఆయన. ఎవరో? నపుంసకుడు. అంటే నపుంసకుడు ఒక మంత్రి, ఒక మినిస్టర్, ఫైనాన్షియల్ మినిస్టర్ ఆయన. అంటే వీనికి దేవుడు అవసరమని ఇక్కడ బైబిల్ చెప్తుంది. అంటే ఇప్పుడు చాలా ఆలోచించండి, బయట ప్రపంచాన్ని చూడండి. ఒక అధికారిగా ఉన్నవాడి దగ్గర చాలా జనం ఉంటారు, కానీ దేవుడు ఉన్నాడో లేదో మనం చెప్పలేం. ఒక పూరి గుడిసెలాడి దగ్గర ఎవరు ఉండరు, కానీ దేవుడు ఉన్నాడని మనం చెప్పగలం. ఎందుకు? ఏ దినం ఆ దినం ఆడ ఆహారం, ఆడ పొట్ట నింపుకోవాలంటే పని చేయాలి, కష్టపడాలి. ఆ కష్టాన్ని దీవించేది ఎవరు? దేవుడు మాత్రమే. అంటే లేనివాడి జీవితం దేవుడితో నడుస్తుంది, ఉన్నవాడి జీవితం తనతో ఉన్నవాడితో నడుస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ జీవితంలో ఎన్ని ఉన్నా నేను లేకపోతే నీకు ఆ తృప్తి ఎవరెవరో. ఈ అధికారికి చూడండి, ఎన్నో ఉన్నాయి, కానీ తన జీవితంలో రక్షణ అనేది లేదు. వెంటనే తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. వచ్చాడు, నెల రోజుల ప్రయాణం అంట, 4000 కిలోమీటర్లు ఇంచుమించు. వస్తాకి నిలబడుతుంది, వెళ్ళడానికి నిలబడుతుంది. ఇంచుమించు 8000 కిలోమీటర్ల కష్టం ఆయనకి ఏమిచ్చింది? రక్షణ ఇచ్చింది. ఇప్పుడు మనం 8000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన అవసరం లేదు, 4000 చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన ఊరిలో, అంటే నువ్వు ఉన్న ఊరిలోంచే రావడానికి దేవుడికి అవకాశం ఇచ్చాడు. ఇది నేను ప్రిపేర్ అవుతున్నా, నాకు మేడం గారు గుర్తొచ్చారు. ఆవిడ చాలా బాధపడ్డది, దేవా సన్నిధికి రాలేకపోతున్నానని. వాళ్ళ పిల్లలు కూడా ఏడ్చారు, దేవా మా మమ్మీకి రాలేకపోతుంది, స్వస్థతని అన్నారు. లాస్ట్ వీక్ మేడం గారు వచ్చారు. అంటే దేవుడు నడిపేస్తాడు, ఇంకేదైపోయినా పర్లేదని అనుకున్నారు. వచ్చారు, ఆనందాన్ని పొందుకుందని అర్థమైంది. ఆరాధన చేస్తుంది, చూశారు కదా, కన్నీటితో చేస్తుంది. అంటే నేను ఇన్ని రోజులు గడిపేసాను ఇంటి దగ్గర, కానీ సంతోషం మందిరంలోనే ఉంది. అంటే ఒక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తుంది. ఆరోగ్యంగా ఉంటున్నాం, బండి మీద తిరుగుతున్నాం, ఊరి మీద తిరుగుతున్నాం. ఇన్ని తిరిగినా సన్నిధికి టైంకి వచ్చే అవకాశం మనకు లేదు. ఎందుకు లేదు అంటే దేవుని గురించి తెలుసుకునే ఆసక్తి మనలో లేదు. అధికారికి ఉందే, 4000 కిలోమీటర్లైనా ప్రయాణం చేశాడు. మనం 4000 అక్కర్లేదు, 4 కిలోమీటర్లు గట్టిగా అయితే ఒక 5-10. మనం 4000 కిలోమీటర్ ప్రయాణం చేసిన అవసరం లేదు. కట్టగా 9ంటికి ఇంటికాడ ఎక్కితే 9:30కి ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. అంటే ఈ టైంనే నువ్వు ఎంతో టైం అని ఆలోచిస్తున్నావు, కానీ ఆయన 4000 కిలోమీటర్ని 4 అడుగులు అనుకున్నాడు. వెళ్ళడానికి 4 అడుగులు, రావడానికి 4 అడుగులు అనుకున్నాడు, ప్రయాణం చేశాడు. ఒరే వెళ్ళావు, 4 రోజులు అయింది, తిరిగి వచ్చావు, ఏం తెచ్చావురా? దేవుని పట్టుకొచ్చాను అన్నాడు ఆయన. అక్కడ 4000 కిలోమీటర్లు నేను ప్రయాణం చేసి వెళ్ళి దేవుని ఆరాధించుకుంటున్నా, కానీ ఆ దేవుడు నా హృదయంలోకి వస్తాడు. అందుకే అన్నాడు కదా, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించు అని. అంటే ఈ గొర్రె పిల్లతోనే ఎందుకు పోల్చాడు యేసుక్రీస్తు వారు అంటే, పోల్చబడ్డారంటే కొత్త నిబంధన ఉంటుంది కదా, అది చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, లాస్ట్ నుంచి 3వ లైన్. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అంటే నిజమైన రక్తం మన దగ్గరికి వస్తుంది. నెలలో మొదటి వారం తీసుకుంటున్నాం అంటే ఆయన రక్తం ఎవరిలోకి వస్తుంది? నీలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది? నిన్ను పవిత్రుడిగా చేయడానికి. అంటే ఈ పవిత్రతను మనం పోగొట్టుకుంటున్నామా లేదో ఆలోచించండి. రక్షణకు దూరంగా ఉంటే రావడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ చదవడానికి దూరంగా ఉంటే, ఈయన చూసారా తిరిగి వెళ్తున్నప్పుడు చదువుతున్నాడు బైబిల్, మన ఇంటికాడ ఉండి కుదురుని కూర్చుని చదవలేం, ప్రయాణంలో చదువుతున్నాడు. అంటే దేవుడిపై ఆసక్తి నీకు ఉందనుకో, నీ సమస్య ఏదైనా, నీ స్థితి ఏదైనా ఆయన మార్చగలడు. కానీ నువ్వు ఆ సమస్యల చుట్టూరు తిరిగావనుకో, దేవుడు నిన్ను కాపాడలేడు. ఎందుకంటే దేవుడికి చోటిస్తే స్థాయి లేదు కదా. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సమస్యలు రాగానే మనిషి కృంగిపోవడం. ఎప్పుడు కృంగిపోతాడంటే ఆ సమస్యని ఎలా తీర్చుకోవాలి, ఏం చేయాలి. ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయింది, ఏ కాలేజ్ చెయ్యి ఇరిగిపోయింది, దేని గురించి ఆలోచిస్తాడు? నా చెయ్యి మరలా వస్తే బాగుండని. ఎందుకు? నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉందని. బంధువులు చెప్తారు, ఒరే నేను ఉంటాను రా, నీ కుడి భుజం కింద ఉంటాను రా, నీ ఎడం భుజం కింద ఉంటాను రా అంటారు. కానీ ఎక్కడో తెలియని లోటు ఉంటుంది ఆయనకి. బాగానే చూస్తారంటావా? ఏమన్నా కోపగించుకుంటాడా అంటే
ఒక కుటుంబాన్ని తనే పోషించుకోవాలని అనుకుంటాడు ఒక యజమాని. ఎందుకు? వేడేవాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పెద్ద చూసుకోడేమో, కానీ రక్తబంధం నాలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చూసుకోగలను. అంటే తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు యజమానిగా ఉన్నాం, యజమానురాలుగా ఉన్నాం, పిల్లలుగా ఉన్నాం, మన కుటుంబాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం? ఇప్పుడు దేని వైపు అడుగులు వేస్తున్నాం? ఈయన రక్షణ వైపు అడిగేశాడు, సంతోషంతో వచ్చాడు. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను కాలేజ్ డబ్బుల కోసం ఏటీఎంకి వెళ్ళాను. అది ఏటీఎం కాదు, బ్యాంక్కి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకుందామని ఆగాం. ఇందులోకి మా తమ్ముడు ఏం చేశాడంటే వాడి కోసం లేట్ అయిందని కూర్చున్నాను నేను, మా అమ్మ. చాలా టైం అయిపోయింది, గంట అయిపోయింది. అప్పటికి ఒక ముసలావిడి వచ్చింది, కుంటుతా ఇలా ఊగుతా వచ్చింది. అండి బాబు డబ్బులు ఎంత ఉన్నాయి చూడండి నా బ్యాంకులో అన్న. ఇంత ఉందమ్మా అని చెప్తే, అయ్యి బాబాయ్ డబ్బులు కట్ అయిపోయినాయి, ఎవరు దోసేశారు అంటుంది అక్కడ నుంచి. ఆవిడకి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా మేనేజర్లు అడిగారు, ఏమ్మా నీకు ఏటీఎం కార్డు ఏమైనా ఉందా అంటే, ఇలా తీసి చూపించింది. ఇదేనండి అని కార్డు. అమ్మ అదేనమ్మా అని. ఇది ఎవరికన్నా ఇచ్చావమ్మా అని అడిగారు. నీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. 2 మగపిల్లలు ఉన్నారండి అన్నారు. అయితే నీ డబ్బు వాళ్ళే తీస్తారమ్మా అని అన్నారు. వెంటనే ఏం చేసిందంటే ఆ కార్డు అలా ఉంది కదా, ఇలా నలిపేస్తుంది, బలం లేకపోతే నలిపేస్తుంది, ఇలా ఇలా దగ్గర పెట్టేస్తుంది. అప్పుడు అంటుంది ఆ మేనేజర్తో, మేనేజర్ గారు, సార్ గారు ఇదిగో నేను ఇరిసేసాను దీన్ని, నా బ్యాంక్ ఖాతా అది ఏటీఎం క్లోజ్ చేసాడు, నా పిల్లలకు ₹1 కూడా వెళ్ళకూడదు అంటుంది. చిన్నప్పుడు ప్రతి రూపాయి వాళ్ళకే కదా పెట్టింది. ఆలోచించండి. తనకు తినకపోయినా తన పిల్లలకి పెట్టింది. కానీ ముసలావిడ అయింది, ఎందుకు పెట్టకూడదు అనుకుంటుంది? ఆలోచించారా మీరు? చూస్తున్నాను నేను, అర్థమైంది నాకు విషయం. రే ఇన్ని పెంచి మిమ్మల్ని అంత స్థాయిలో పెట్టాను, మీకున్న డబ్బులతో మీరు సుఖంగా ఉండొచ్చు, నాకు వచ్చేవి 2,000 మీకు ఎందుకురా అంటుంది. ఒక తల్లి బాధ అక్కడ ఏడుస్తుంది. వెంటనే అలాగా నలిపేసి కింద ఆడేసింది. పాడేగానే ఇప్పుడు వెళ్ళిపోతుంది. మరలా వెనక్కి వచ్చింది, ఇదేంటి వెనక్కి వస్తుంది అనుకున్నా. ఆ ఇరిగిపోయిన మొక్క మళ్ళీ అట్టిపోతారేమని మరలా తీసుకుని సంచులు వేసుకుని వెళ్ళిపోయాను. అంటే పిల్లలకు రూపాయి దక్కకూడదు. ఎందుకు? ఇన్ని రోజులు నాతో ఉన్నారు, చివరి క్షణంలో నాతో ఉంటే ఏమైందని ఆలోచించింది. ఉండొచ్చు కదా నా పిల్లలు. దేవుడు కూడా అదే ఆలోచిస్తున్నాడు మనతో. రే నీకు లోకంలో ప్రతీదీ ఇస్తున్నాను, నీకు అవసరం తీరుస్తున్నాను, నీకు ప్రతీదీ పెడుతున్నాను, వాటిని చూస్తున్నావు కానీ నన్ను చూస్తున్నావా అంటే దేవుడు బాధతో పలికే మాట చూపిస్తాను చూడండి మీకు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ మాట్లాడుతుంది ఎవరో? దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశం భూమి. ఏమని చెప్తున్నాడు? నేను పిల్లల్ని పెంచి ఏం చేశాడంట? గొప్పగా చేశాడంట. చేసి తర్వాత ఏమైంది? వారు నా మీద తిరగబడి ఉన్నారంట. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు ఆలోచన పెట్టుకోండి. మీరు ఒక 6 మంచం కొన్నా ఎవరు కొంటారు? పిల్లగే కదా. ఆడు ఎగురుతాడు దొల్లుతాడు అని. ఏసీ కొంటారు, ఎవరు కొంటారు? పిల్లలకే. మీరు సైకిల్ మీద వెళ్తారు, సైకిల్ మీద అందరూ వెళ్ళబోతున్నారు, బండి కొంటారు, దేనికి? నీ పిల్లోడికే. అంటే ప్రతిదీ ఇంట్లో ఎవరి కోసం పోగేస్తున్నాడు తండ్రి కానీ తల్లి కానీ అంటే బిడ్డల కోసమే. అందరికి ఈత కన్నది కదా, తండ్రి మంచిది ఇవ్వాలనుకుంటాడు కానీ చెడ్డది ఇవ్వాలనుకోడు కదా. అంటే ప్రతిదీ ఇంట్లో పోగేస్తున్నాడు, కానీ పిల్లలు మాత్రం తల్లిదండ్రులను చూడడం లేదంట. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని, ఏసీ 45,000 నిన్ను కొన్నాను, ఎందుకు? నా పిల్లలు సుఖంగా ఉంటారనే కదా. ఓయ్ మంచం నేను కొన్నాను, ఎందుకు కొన్నాను? నేను దొల్లడానికి కాదు, నా పిల్లలు సంతోషంగా ఉంటారని. ఓయ్ బైక్ నిన్ను ఎందుకు కొన్నాను? నేను తిరగడానికి కాదు, నా పిల్లలు తిరగడానికి. ఇప్పుడు మీరు అలా కూర్చుని అట్లతో మాట్లాడితే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? పిచ్చోళ్ళు అనుకుంటారు మిమ్మల్ని. ఇదేట్రా మనిషి మనిషితో చెప్పుకోని బాధలో ఆ ఏసీకి ఆ ఫ్రిడ్జ్కి చెప్తున్నాడు రేటా అంటారు. అంటే బాధ ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదు మీకు. ఇంకా ఇంట్లో ఎవరు లేరు, అవి చూస్తున్నప్పుడు అలా మీ పిల్లలే గుర్తొస్తారు. అంటే వీటిని అన్నిటిని కొన్నా ఎందుకు? నీ పిల్లల కోసమే నువ్వు కొన్నావు. అటువంటిది నీ పిల్లలు నీ దగ్గర లేనప్పుడు అవి నీకు అవసరమా? వాటితోనే అలా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి. దేవుడు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. ఆకాశం నేను ఎందుకు కలిగించాను? నా పిల్లల కోసమే.
భూమి ఎందుకు కలిగించాను? నా పిల్లల కోసమే. అంటే నేను ప్రతీదీ మిమ్మల్ని కలిగించింది ఆకాశంలో ఎన్నో చూడండి. క్లైమేట్ ఒకసారి ఒకలా ఉంటుంది. భూమి లెక్క అది చాలా జీవరాశులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కోసం? నీకోసమే. ఇన్ని నీకోసం అని నీకు తెలిసాయి. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? టూర్లకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నాడు? ఆ బీచ్ దగ్గర ఆడుకోవడానికి, రంపచోడవరం, మారేడుమల చెట్లు చూడడానికి. కానీ వీటిని కలుగు చేసిన దేవుడి వైపు చూడడం మానేసాడు మనిషి. ప్రకృతిని అంతా వెతుకుతున్నాడు ఎక్కడుందని, కానీ ప్రకృతిలో ఉన్న దేవుడిని చూడలేకపోతున్నాడు. దేవుడు బాధ అది. ఇంతగా మిమ్మల్ని పెంచుతున్నాను, ఇంతగా మిమ్మల్ని పోషిస్తున్నాను, కానీ నా జీవితం ఏంటో మీకు అర్థమవుతుందా? నేను ఇంతకాలం మీకు చేసిన ఏమన్నా మీకు అర్థమవుతుందా? ఆలోచించండి ఒకసారి, ఆలోచన చేద్దాం. దేవ ఇన్ని నాకు ఇచ్చావు, ఇన్ని ఇచ్చింది దేనికి? నేను నీతో ఉండడానికి. ఈ నపుంసకుడికి, ఈ మంత్రికి అర్థమైంది, వీళ్ళందరికీ అర్థమైంది. ఏమని? ఒకసారి మళ్ళీ వచనం చూడగలిగితే యెషయా 1:2 చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేస్తే వాళ్ళు నా మీదే తిరగబడ్డా. అంటే ప్రతి విషయంలో దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు ఆలోచించండి. వర్షాలు తీవ్రంగా పెరిగిపోతున్నాయంటే అర్థం ఏంటి? పంటలు పండడం లేదు. నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు. కొన్ని బైబిల్లో మాట ఉంటుంది, వీడు భూమికి భారం అయ్యాడు, ఈయన తీసే అంటుంది. ఇప్పుడు చెట్టు ఉంది పొలంలో, పండడం లేదు. తోటమాలి ఏమంటున్నాడు? తీసేస్తాను అంటున్నాడు. ఆ యజమాని ఏం చేస్తాడో తీసేస్తాను అంటున్నాడు. కానీ తోటమాలి ఏమంటున్నాడు? ఎరువు వేస్తాను, ఏదో లేగేసి పెంచుతాను అంటున్నాడు. అంటే ఒక ప్రేమ అనేది అక్కడ చూడగలిగితే ఎదగాలని కోరుకుంటారు. నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను. అదేంటంటే తండ్రి పుస్తకం రాసుకుంటే, ఒక తండ్రి అంట పుస్తకం అంటే తండ్రి ఇంచుమించు 80 సంవత్సరాలు ఉంటాయి. ఆయన పుస్తకం రాస్తే ఎలా ఉంటుంది? మొత్తం బుక్ అంతా అయిపోయినప్పటికీ లాస్ట్ పేజ్లో ఏం రాసుంటాడో అని ఒక వ్యక్తి రాస్తున్నాడు అన్నమాట. ఒక కవిత రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చదువుతాను, మీరు వినండి. చిన్న అలసిపోయాను, నీరసపడిపోయాను, ముసలివాడిని, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టం, తుమాలేదో చుట్టబెట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతుంటుంది. కసురుకోకు, అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, అసహించుకోకు. ఇదిగో ప్రతిదీ చెప్తున్నాడు తండ్రికి. అదే తండ్రి రాసుకుంటున్నాడు. ఇదిగో నేను ఇప్పుడు ముసలివాడిని, సరిగ్గా తినలేను, తింటున్నప్పుడు ఈ సైడ్ ఏదో అంటుకుంటుంది, లేదా కింద పడద్ది, అసహించుకోకు. నెక్స్ట్ బట్టలు తినగా కట్టుకోలేను, ఎంత టైట్కి కడదామన్నా ఎముకలు బయటికి కనిపించి జారిపోతూ ఉంటుంది, అసహించుకోకు. పోనీ నేను మాట్లాడుతున్నప్పుడు ఆ స్మెల్ కానీ లేదంటే ఆ తుప్పర్లు కానీ నీ మీద పడతాయి, అవేం పట్టించుకోకు అంటున్నాడు. అంటూ కింద ఏమంటున్నాడంటే, ఒక్కసారి నీ చిన్నతనాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు తింటున్నప్పుడు మామూలుగా తింటాము మనం, ఆలోచించండి. చిన్నప్పుడు ఎలా తిని ఉంటారు? అక్కడే తింటారు, అక్కడే దుల్లేస్తారు, అక్కడే అన్నీ. కానీ అట్లోంచి కూడా తల్లి కానీ తండ్రి కానీ పైకెత్తుకుని నేను శుభ్రం చేసి మరలా గోరుముద్దల్ని తినిపిస్తారు. అలా నేను తినిపించాను కదరా నీకు. నెక్స్ట్ బట్టలు కట్టుకుంటావు, స్నానం చేస్తావు, అయ్యి బాబాయ్ ఇంకా అదేదో స్విమ్మింగ్ పూల్ అనుకుంటాడు, ఏమనుకుంటాడో తెలియదు, బకెట్లో అలా ఉతికేస్తాడు. అయినా నేను పట్టుకున్నాను, శుభ్రం చేశాను, బట్టలు వేశాను నీకు. నెక్స్ట్ నువ్వు నడవలేదు, పాకేవాడివి, దొరలేవాడివి, కానీ నిన్ను చెయ్యి బట్టి నడిపించాను నేను అని ఇవన్నీ గుర్తు చేస్తూ, ఇప్పుడు నీ చెయ్యి నాకు ఇవ్వగలవా అని అడిగాడంట తండ్రి. ఆలోచించాను. అంటే ఒక భూమి మీద ఒక తండ్రి కష్టాన్ని ఆలోచించి కన్నీరు పెట్టుకుంటున్నాం. దేవుడు ఆకాశం నుంచి చెయ్యిస్తున్నాడు మనకు, పైకి రారా నా దగ్గరగా. నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను చాలా బాధగా ఉన్నాను రా. పరలోకం నుంచి భూమి మీదకి పెట్టాను. ఎందుకు పెట్టాను? పరలోకాన్ని మోడలింగ్ చేస్తాను, బాగా తయారు చేస్తాను నీకోసం. నువ్వు మరలా నా దగ్గర రా అన్నాడు దేవుడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఈ భూమి మీద ప్రతిదీ కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? చెయ్యిస్తాను రా. అక్కడ ముసలివాడిని కొడుకుని పట్టుకోమన్నాడు. ఒరే నీ చెయ్యి నాకు ఇస్తే నేను నడుస్తాను రా బిడ్డ అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన చెయ్యి ఇస్తాడు మనకి, పట్టుకోవడం ఆలస్యం. పట్టుకున్నాం మనం, విడిచిపెట్టకుండా అలా పట్టుకొని ఉండాలి. ఆలోచించండి.
నడిచి వెళ్తున్నారు, అది కొండ ప్రాంతాలు గట్ట చూడండి, అలా వెళ్తున్నప్పుడు జారిపోతూ ఉంటారు. అటు చుట్టుపక్కల ఉన్నవాడు ఏదో తోడ అందిస్తాడు, అటు పట్టుకున్నాడు. ఒరే పైకి రారా అంటున్నాడు. ఇక్కడ చాలా బాగుందిరా, ఈ చూడు ఈ ప్రకృతి ఎంత బాగా అనిపిస్తుంది, ఇది లోతుల్లాని లోయని ఒక్కసారి చేయి విడిస్తే ఏమవుతాడు, కింద పడి చచ్చిపోతాడు. దేవుడు నీకు చెయ్యి ఇచ్చాడు, పట్టుకో, ఈరోజే పట్టుకో. ఇంటికి వెళ్ళి పట్టుకుంటాను, మా మమ్మీ ఇంటికి వెళ్ళి పట్టుకుంటాను, నా డిగ్రీ అయ్యాక పట్టుకుంటాను, నా బీటెక్ అయ్యాక పట్టుకుంటాను నువ్వు అనుకున్నావు అనుకో, ఈలోపు ఏమొస్తుంది, నీకు రావాల్సినవన్నీ వస్తాయి. దాన్ని ఎలా జయించాలో నీకు అర్థం కాదు. అంటే ఈ జయించే స్థితి ఎక్కడ వస్తుందంటే దేవుళ్ళలో నీకు వస్తుంది. ఆయన చెయ్యి ఇచ్చాడు నీకు, పట్టేసుకో, గట్టిగా పట్టుకో. ఎంత అలా గట్టిగా పట్టుకుంటావంటే నీ జీవితం అంతా ఆయన వైపే తిరగాలి. ఇజ్రాయేల్ జీవితం అంతా గొర్రె వైపే తిరిగింది చివరి వరకు. ఇప్పుడు మన ఎవరి చుట్టూరు తిరగాలి, యేసుక్రీస్తు వారి చుట్టూరు తిరగాలి. నీ ప్రతి పాపాన్ని క్షమిస్తున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అల్లా పొందుకుంటున్నావు ప్రతి విషయాన్ని, ఏది నీకు తక్కువ కాకుండా చూస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో నిన్ను బాధ పెట్టినా తర్వాత ఇచ్చే బహుమానానికి బాధ నీ దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు. ఇన్ని అర్థమైనవి మనకి, ఇన్ని తెలుసు, రక్షణలోకి వచ్చాం. కానీ మన పూర్ణ హృదయంతో ఆయన ఆరాధిస్తున్నామో లేదో ఆలోచించాం. దేవా, నిన్ను పూర్ణ హృదయంతో ఆరాధించుకునే స్థితి నాకు ఇవ్వి. మందిరానికి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎన్నో కొన్ని మాటలు వినాలే, నా స్థితి ఏదో మార్చమనే కదా నేను వచ్చాను. అంటే నేను ఈ స్థితి మార్చమని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు మారుస్తావు. విశ్వాసం ఉంచాలి దేవుడి దగ్గర. అందుకే రక్షణ తీసుకునే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. చచ్చిపోయేంత వరకు దేవుడి కోసం బ్రతుకుతామంటారు. బ్రతుకుతానంటారు. మీ ఇంట్లో కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, అయినా దేవుని విడిచిపెట్టకుండా ఉంటావా అని అడుగుతారు. ఉంటానంట. ప్రతిదానికి ఓకే చెప్పి ఏం చేస్తాం మనం, నీళ్ళలో మునిగి పైకి వస్తాం. ఇప్పుడు ఆలోచించండి, అవే మాటలు మరలా నువ్వు జ్ఞాపకం చేసుకో. కష్టం వచ్చినా నిన్ను వదలనని నీళ్ళలో మునిగాను, బాధ వచ్చినా వదలనని నీళ్ళలో మునిగాను. ఇప్పుడు మనం దేంట్లో ములుగుతున్నామో తెలుసా, పాపలో మునిగిపోతున్నాం. ఆ పాపను తీస్తున్నాడు ఇప్పుడు దేవుడు, రా బయటికి రా, నేను నడిపిస్తానన్నాడు. అలా నడిపిస్తానన్నప్పుడు మన దేవుడిని నడిచి వెళ్ళిపోవాలి. కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తాను అనుకోకండి. మీరు రక్షణ పొందుకున్నప్పుడు మీ దగ్గర దేవుడు గుణాన్ని చూస్తాడు. రక్షణ అడుగుతున్నాడు నా బిడ్డ, వాళ్ళు ఏ గుణం ఉంది, ఏది మంచిదనం ఉంది, వాడి క్వాలిఫికేషన్ ఏంటని చూస్తాడు. అప్పుడు నువ్వు స్టార్టింగ్లో నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించే స్థితి వేరు. కొన్ని సంవత్సరాలు కానీ రోజులు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు నీ హృదయంలో ఆయనకి ఏ స్థానం ఉందో ఒకసారి ఆలోచించాను. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తే పూర్ణ బలాన్ని ఇస్తాడో, పూర్ణ శక్తిని ఇస్తాడో, ప్రతి దాంట్లో ఎలా జయించాలో దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. కానీ నీ హృదయంలో మిగతా వాటిని పెట్టుకుని దేవుని కొద్ది కనుక పక్కన పెట్టామంటే సంతోషాన్ని కోల్పోతాం. సంతోషం అంటే మిద్దులు చూసి, మేడలు చూసి, బంగారం చూసి, తిండి చూసి కాదు. ఇవి ఉన్నా చాలామంది సంతోషంగా లేరు బయట. కానీ ఇవి ఏమి లేకపోయినా మనిషి తృప్తిగా సంతోషంగా ఉంటున్నాడంటే కారణం ఏంటి, యేసుక్రీస్తు వారు. అంటే దేవుడు ఉన్నాడనే బలం, దేవుడినే అనుకున్నాడనే ధైర్యం. కాబట్టి అలా కొళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కల తండ్రి, దయగల దేవ, మీకు స్తోత్రం ప్రభా. మీ కృపను బట్టి నాయన ఇప్పటివరకు నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఒక అధికారి నాయన తనకి ఎన్నో ఉన్నాయి నాయన, కానీ తన జీవితంలో లోటు ఏంటో అర్థం చేసుకున్నాడు ప్రభా. రక్షణ అనేది నా జీవితంలో లేదు కదా, దాన్ని నేను పొందుకుంటే ఎంత ఆనందంగా ఉంటానని తనకు అర్థమైంది నాయన. పూర్ణ హృదయంతో మీ అందు విశ్వాసం ఉంచండి నాయన. ఉంచిన తర్వాత తన జీవితాన్ని మార్చారు ప్రభా. ఇప్పుడు నేను మేము కూడా అడుగుతున్నాము నాయన, మా కుటుంబాల్లో చాలామందికి రక్షణ లేదు నాయన, రక్షణ ఇవ్వండి. మేము ఎన్ని చెప్పినా వినడం లేదు నాయన, కానీ మీరు ఒక్కసారి ఆకర్షిస్తే బిడ్డలు మారుతారు నాయన. ఒక అధికారిని మార్చావు, ఒక సౌలుని మార్చావు నాయన, మీకు సేవలు నిలబెట్టావు. మా ఇంట్లో కూడా రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, వాళ్ళని కూడా మీలోకి మార్చినాయన. మీ యొక్క గుండెల్లో బాధను అర్థం చేసుకున్న మేమునైనా ప్రభా, మీ పని విషయంలోనే కానీ ప్రభా, మిమ్మల్ని ఆరాధించే విషయంలో కానీ తప్పుపోకుండా చక్కగా మీ ఎందు నడవడానికి మాకు సహాయం అనుగ్రహించాను ప్రభా. మేము ఎన్నోసార్లు తప్పిపోయినా నాయన, మమ్మల్ని సరి చేస్తే తీసుకొచ్చావు నాయన. ఎందుకంటే ఒరే నువ్వు వెళ్తున్న మార్గం రైట్ రా, పక్కకు వెళ్ళిపోకరా అని చెప్తున్నావు నాయన. కానీ నాయన మేము అదే మార్గంలో వెళ్ళిపోతున్నామేమో నాయన. దయచేసి నాయన మమ్మల్ని సరి చేసి ప్రభా, మీకు అడుగు జాడలో నడిపించండి నాయన. మమ్మల్ని మీకు సన్నిధికి వస్తున్నాము నాయన, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి. మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా, మా జీవితాలను సరి చేస్తున్నారు ప్రభా. ఇన్ని విన్నా నాయన ప్రభా, పక్కకు పోకూడదు ప్రభా, చక్కగా ఉండాలి నాయన మీ కొరకు నాయన.
బంధనానికి వస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా, సార్ వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ప్రభా, సార్ నాయన ప్రభా ప్రయాణాల విషయంలోనైనా, ఉద్యోగం విషయంలోనైనా, ఆరోగ్యం విషయంలో మీకు సహాయం అనుగ్రహించండి. అలాగేనైనా మేడం గారు ఆరోగ్య విషయంలోనైనా మీకు సన్నిధికి వస్తున్నారు ప్రభా, ఆరాధన చేసుకుంటున్నారు నాయన. మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభా. అలాగే అక్కనేనైనా ప్రభా అన్నయ్యలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, వాళ్ళనైనా భవిష్యత్తు జీవితం విషయంలోనైనా వాళ్ళకి ఏది ఇవ్వాలో మీకు బాగా తెలుసు ప్రభా. వాటితోనైనా మీరు వాళ్ళందరినీ నడిపించండి ప్రభా. అలాగేనైనా ప్రభా మా ధర్మయ్య మా శ్రీమయాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, కుటుంబంలో ఉంటున్నాయన పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాను. మా పెద్దతను చిన్నతను ప్రభా, సాహితీ సాత్విక గౌతమ్ వినయం జ్ఞాపకం చేసుకుని ప్రభా, చక్కగా నాయన మీ యొక్క అడుగుజాడలో నడవడానికి ప్రభా, మీ యొక్క నాయన ప్రభా మార్గంలో ఉండడానికి ప్రభా, చక్కగా నాయన మీ ఎందుకు ఎదగడానికి నాయన బిడ్డలకు సహాయం అనుగ్రహించండి. చదువుతున్న చదువులు ఎందుకన్నా ప్రభా, బయటికి వెళ్తున్నప్పుడు నాయన ప్రభా పాపాన్ని జయించే స్థితిని వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే నాయన పుట్లంకి ప్రసన్న గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, అలాగే పుట్లంకి సురేష్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, తన భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. వాళ్ళు ఎంతగానో కష్టపడుతున్నారు ప్రభా వాళ్ళ జీవనం కోసం నాయన. వాటి నిమిత్తం నాయన వాళ్ళని ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ పిల్లనైనా చదువు విషయంలో మీకు సహాయం అనుగ్రహించండి, వాళ్ళ బిడ్డ విషయంలో మీకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే ఏ అవసరాల కోసం అయితే వచ్చారు ప్రభా మాకైతే తెలియదు ప్రభా, ప్రతి అవసరం మీకు తెలిసినైనా ప్రభా ప్రతిదీ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క మైక్ శబ్దం ద్వారానైనా చుట్టూ అనేక మంది వింటున్నారు ప్రభా మీ మాటలనైనా ప్రభా. వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. గ్రామస్తులనైనా గ్రామ అధికారులనైనా ప్రభా, ఈ చేలో ఎంతగానో పనిచేస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క మాటలు వాళ్ళు వింటున్నారు ప్రభా. ఏదో రోజు ఒదిగే స్థితిని వాళ్ళకి అనుగ్రహించండి ఆయన. వాళ్ళని ఇబ్బందుల నుంచి ప్రభా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే ఈ యొక్క ఆరాధనలోనైనా ప్రభా ప్రారంభించినైనా ఇప్పుడు వరకునైనా మీరు నడిపించారు ప్రభా, మీకు స్తోత్రం ప్రభా. అలాగే మా నాన్నగారు జ్ఞాపకం చేసుకున్నాను, మా అమ్మగారిని జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళకి నేను చక్కటి ఆరోగ్యం ఇచ్చినైనా మీ యొక్క సేవలో నడవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం నైనా. పిల్లలుగా నేను నన్ను మా తమ్ముని ఇచ్చారు ప్రభా, మీకు సేవలో ఉండడానికి నైనా మీకు అడుగుజాడలు నడవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం ప్రభా. ఇలా ముందుకు నైనా ఏది ఏమైనా ప్రభా మీలో కొనసాగడానికి సహాయం అనుగ్రహించండి. ఇక్కడ నైనా కూడి వచ్చిన వెళ్ళలోనైనా ఎవరైనా మర్చిపోంటే నన్ను క్షమించాను నాయన. ప్రతి బిడ్డకి కావాల్సిన అవసరాలు తీర్చాను నాయన. ప్రాముఖ్యంగా నాయన ప్రభా వాళ్ళ హృదయంలోనైనా మిమ్మల్ని పెట్టుకునే స్థితిని వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన పవిత్ర పాద పద్మముల చెంత చేర్చుకోమని మీ ప్రియుడు మా ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిద్దాం కన్న తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మందిర కాపరికి కుటుంబానికి ఇంతవరకు వాక్యాన్ని వివరించిన నీ దాసులకు అలాగనే సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డకు లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదా తోడుగా నడిపించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం.